Hello everyone, this is Sai Sri and welcome to my channel. So మనం ప్రీవియస్ వీడియోలో ఇంటిగ్రేషన్లో ఫస్ట్ 4 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూసాం 7 మార్క్. సో ఇన్ దిస్ వీడియో లెట్ us see 5 to 8 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో మనకి ఈ 8 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఫైనల్లో వస్తుంది. సో లెట్ us see the fifth one, part 2. So fifth one is integral 0 to pi x sin x by 1 plus cos square x dx. So this question is repeated in AP 16 and 18. So we have a formula integral 0 to a f of x dx. So e formula unte 0 to pi. So lower limit upper limit is equal to f of a minus x dx కింద మనం రాయొచ్చు. So here we have 0 to pi. So 0 to pi ఉంది కాబట్టి pi minus x రాసాం. సో pi minus x in the place of x. సో x ప్లేస్లో మనం pi minus x మనం ఏ ఫార్ములా యూజ్ చేసామంటే ఈ ఫార్ములా. సో మనం x ప్లేస్లో pi minus x అండ్ ఇక్కడ sin pi minus x by 1 plus cos square pi minus x that is equal to 0 to pi minus x. సో మనకి 180 minus x అనేది సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సో ఇన్ సెకండ్ క్వాడ్రెంట్ sin is పాజిటివ్. సో sin x by pi minus x. ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ అనేది మైనస్ అయినా స్క్వేర్ కాబట్టి అది పాజిటివ్ అవుతుంది. సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 టు పై. సో మనకి ఇక్కడ మల్టిప్లై చేద్దాం. పై ఇంటూ సైన్ ఎక్స్, పై సైన్ ఎక్స్ మైనస్. సో సపరేట్ చేద్దాం. సో దీన్ని పై సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ కింద రాయొచ్చు. సో దీన్ని సపరేట్ చేద్దాం. పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ మనకి ఈ పార్ట్ చూస్తే ఈ పార్ట్ అంతా క్వశ్చన్లో ఉంది. సో దిస్ ఈస్ ద పార్ట్ ఇన్ ద క్వశ్చన్. సో దీన్ని మనం ఐ అనుకుంటే సో దీని ప్లేస్లో మనం ఐ అనేది రాసాం. ఇక్కడ మనకి పై అనేది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొస్తే పై 0 టు పై సైన్ ఎక్స్ డిఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఐ. సో మనం ఐ, సో ఈ ఐ ఇటువైపుకి వస్తే మనకి ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2i అవుతుంది. 2i ఈజ్ ఈక్వల్ టు పై 0 టు పై సైన్ ఎక్స్ డిఎక్స్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ వరకు మనం సాల్వ్ చేసిన తర్వాత సో మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. సో ద సబ్స్టిట్యూషన్ ఈజ్ లెట్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ. సో మనం ఏ సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మనకు సాల్వ్ చేయగలము అంటే కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ. సో కాస్ ఎక్స్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. సో డెరివేటివ్ sin x dx is equal to sin minus this side minus dt. సో మనకి sin x dx is equal to minus dt and cos x equal to t. సో మనకి ఇక్కడ sin x dx ఉంది. సో sin x dx దేనికి ఈక్వల్ మైనస్ dtకి. సో మైనస్ dt అండ్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ కాస్ ఎక్స్ అంటే t, కాస్ స్క్వేర్ అంటే t స్క్వేర్. సో మనకి ఫామ్ వచ్చింది. మనం ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో మనం అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ చేంజ్ చేయాలి. ఏంటంటే t ప్లేస్లో అంటే మనం వీటిని సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పర్ లిమిట్ని లోవర్ లిమిట్ని. సో కాస్ ఎక్స్, సో ఫస్ట్ లోవర్ లిమిట్ మనకి 0 ఉంది కాబట్టి కాస్ 0. సో కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనకి 0 అయినప్పుడు t ఈక్వల్ టు 1 అయింది. సో 1 లోవర్ లిమిట్ ఈజ్ 1. నెక్స్ట్ కాస్ పై, కాస్ పై ఈజ్ ఈక్వల్ టు మైనస్. సో హియర్ వీ హ్యావ్ పై. సో కాస్ పై ఈజ్ ఈక్వల్ టు -1, t ఈజ్ ఈక్వల్ టు -1. సో ద అప్పర్ లిమిట్ ఈజ్ -1. సో మనం కంపల్సరీగా చేంజ్ చేయాలి, లేకపోతే ప్రాబ్లం అంతా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 ఉంది కదా, ఈ 2 ఇటు సైడ్ తీసుకొస్తే దట్ విల్ బికమ్ పై బై 2. సో పై బై 2 1 మైనస్ 1. సో సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ dt అండ్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో కాస్ ఎక్స్ ఈక్వల్ టు t దట్ ఈజ్ 1 ప్లస్ t స్క్వేర్. నౌ మనకి ఇక్కడ ఈజీగా సాల్వ్ చేయడానికి సో మనకి ఇక్కడ 1 బై 1 ప్లస్ t స్క్వేర్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ అంటే ఏమీ లేదు. సో మనం t ప్లేస్లో మైనస్ టీని సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ అది అంటే ప్రీవియస్గా ఉన్న ఫంక్షనే వస్తే మనకి దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాం. సో ఎఫ్ ఆఫ్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ వీ గెట్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో సేమ్ అదే వస్తే మనం దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టీ ప్లేస్లో మనం మైనస్ టీని సబ్స్టిట్యూట్ చేస్తే మనం టీ స్క్వేర్ అంటే స్క్వేరింగ్ చేస్తే మళ్ళీ అగైన్ వీ గెట్ టీ స్క్వేర్. సో కాబట్టి 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ అయ్యింది కాబట్టి మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటంటే ఏ బి. సో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయితే మనకి ఇది ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు మైనస్ అంటే మైనస్ బయటికి తీసుకొచ్చి
లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏబి ఉంది. సో ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతే మనకి మైనస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి మనం ఈ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ చేంజ్ చేసాం. అంటే -1 కిందకి లోవర్ లిమిట్ కింద అయింది. నెక్స్ట్ ఇది అప్పర్ లిమిట్ అయింది. నెక్స్ట్ మనకి ఇది ఆల్రెడీ మైనస్ ఉంది. సో మనకి ఇక్కడ ఫార్ములాలో ఇంకొక మైనస్ వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ ప్లస్. సో ఇది మనకి ప్లస్ వస్తుంది π/2. సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే మనకి ఇక్కడ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఈ ఫార్ములా ఉంటాయి. అంటే -a. సో ఈ ఫార్ములా ఉన్నప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయితే, సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్, ఎందుకంటే ప్రీవియస్గా మనం ఒకసారి చెక్ చేసాం. ఏంటంటే -x సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ ఫంక్షన్ వచ్చింది. సో అలా అయినప్పుడు మనం =2 రాసి 0 to a f(x) రాయొచ్చు. ఎప్పుడు అంటే మనకి ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు. అదే ఆడ్ అయితే అది 0 అయిపోతుంది. సో మనకి ఇక్కడ -1 1 ఈ ఫార్ములా ఉంది కాబట్టి π/2 × 2. సో ఫార్ములా అప్లై చేసాం. 0 to 1 హియర్ a is 1. సో a ప్లేస్లో మనకి 1 ఉంది. సో 1 dt/1 + t². సో 2 గెట్ క్యాన్సిల్. π 0 to 1 dt/1 + t². సో మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్లో మనకి dt/1 + t² ఏంటి? tan ఇన్వర్స్ t. సో tan ఇన్వర్స్ x మనకి ఇక్కడ t ఉంది కాబట్టి ఇక్కడ tan ఇన్వర్స్ t తీసుకున్నాం. π × tan ఇన్వర్స్ t 0 to 1. సో మనం ఇలా అప్లై చేసినప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ని t ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 0. సో t ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ tan ఇన్వర్స్. సో మనకి మైనస్ ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మైనస్ పెట్టి నెక్స్ట్ లోవర్ లిమిట్ అప్లై చేయాలి. నెక్స్ట్ 0 సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ tan ఇన్వర్స్ 1 వాల్యూ ఈజ్ π/4 అండ్ tan ఇన్వర్స్ 0. సో tan ఇన్వర్స్ 0 ఈజ్ 0. సో π/4 - 0 ఈజ్ π/4. సో దట్ ఇంప్లైస్ π × π/4. π × π, π²/4. So this is the answer. Problem is integral 0 π/4 9x plus x by 9 plus 6 sin 2x which repeat a. The only step we have to remember is sin x minus cos x to t. So this problem will be solved. సో మనకి సబ్స్టిట్యూషన్ sin minus cos x = t తీసుకున్నప్పుడు సో మనం డిఫరెన్షియేషన్ చేస్తే సో డిఫరెన్షియేషన్ సో d/dx of sin x is cos x. మనకు మైనస్ ఉంది. సో మనం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మైనస్ cos xకి మైనస్ sin x వస్తుంది. సో దిస్ మైనస్ ఇంటూ మైనస్ బికమ్ ప్లస్. సో cos x + sin x dx = dt. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ మనకి 0 ఉంది. సో x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. sin 0 - cos 0 ఈజ్ ఈక్వల్ టు, సో sin 0 వాల్యూ ఇస్ 0 అండ్ cos 0 వాల్యూ ఇస్ మైనస్, cos 0 వాల్యూ ఇస్ 1. సో 0 - 1 -1. సో t becomes -1 if we take x = 0. Next x = π/4. So sin π/4 minus cos π/4 is equal to sin π/4 value is 1/√2 minus 1/√2. We can t = 0. So the upper limit and the lower limit will become, one is -1 and the other one is 0. సో along with that మనకి ఇక్కడ డినామినేటర్లో 9 + 16 sin 2x ఉంది. సో దీన్ని కూడా మనం దీన్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకుందాం. సో ద లోవర్ లిమిట్ ఈజ్ -1 అండ్ ద అప్పర్ లిమిట్ ఈజ్ 0. నౌ మనకి ఇక్కడ డినామినేటర్లో 9 + 16 sin 2x. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకుందాం. సో దెన్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. సో మనకి 2 స్టెప్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఒకటి సబ్స్టిట్యూషన్స్. సో మనం ఇప్పుడు టోటల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సబ్స్టిట్యూషన్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో I = 0 to π/4. సో ద క్వశ్చన్, సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ నుంచి మనకి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ చేంజ్ అయ్యాయి కదా. అప్పర్ లిమిట్ ఏమొచ్చింది ఇక్కడ మనకి -1. సో లోవర్ లిమిట్ ఈజ్ -1 అండ్ అప్పర్ లిమిట్ ఈజ్ 0. సో -1 to 0 dt/, ఎందుకంటే మనకి sin x + cos x dx. సో మనకి ప్రాబ్లంలో sin x + cos x dx. సో దీని వాల్యూ ఏంటి? మనకి dt వచ్చింది ఇక్కడ. సో దాన్ని dt అని సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ మనకి 9 సో ఈ వాల్యూ 9 + 16 sin 2x వాల్యూ 25 - 16 t². సో 25 - 16 t². సో దీన్ని 25ని మనం 5² అని రాయొచ్చు. అండ్ 16 t² మనం 4t² సో 4t² 16 t². సో ఆ ఫార్ములా రాస్తే మనకి సో -1 to 0 dt/5² - 4t². సో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఇంటిగ్రల్ 1/e² - x² dx.
సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే 1/2a log a plus ax a minus x. సో ఇక్కడ మనకి a అనేది 5 అండ్ x ఈజ్ 40. సో ఇక్కడ మనకి 40 ఉంది, కానీ మనకి ఇక్కడ ఏముండాలి, ఓన్లీ వేరియబుల్ ఉండాలి, t అని కానీ x కానీ ఉండాలి. మనకి ఇంకా ఎక్స్ట్రాగా 4 ఉంది కాబట్టి సో మనం ముందు 1/4 రాయాలి. దేనికి ఇంటిగ్రేషన్కి అయితే మనం 1/4 రాస్తాం, అదే డిఫరెన్షియేషన్ అయితే మల్టిప్లై అంటే 4 ఇంటూ రాస్తాం. మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా 4 ఉంది కాబట్టి 1/4 రాస్తాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు అప్లై ద ఫార్ములా. సో 1/2 ఇంటూ ఏ. సో ఇక్కడ మనం ఏ అనుకున్నాం, 5 అనుకున్నాం. 2 ఇంటూ 5 log a plus x. సో 5 plus 40, 5 minus 40. And the lower limit and the upper limit are -1 and 0. Now 1/, so 2 5s are 10. సో 4 into 10 40. 1/40 log. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలంటే టీ ప్లేస్లో మనం 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ మైనస్ పెట్టి లోవర్ లిమిట్ని అప్లై చేయాలి. సో అదేవిధంగా మనం ఇప్పుడు అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేసాం టీ ప్లేస్లో. log 5 plus 4 into 0, 5 minus 4 into 0. 5 into minus log 5 plus 4 into -1, 5 minus 4 into -1. సో 4 plus 4 into 0, 0, 5. Here also 5. ఇక్కడ మనకి 5 minus 4 వస్తుంది, that is equal to 1 by 5 minus into minus plus 5 plus 4 is equal to 9. 5 1 time. సో log 1. 1/40 log 1 minus log 1/9. సో మనకి log a minus log b. సో దేనికి ఈక్వల్, log a/bకి ఈక్వల్. సో మనం log a/b. సో ఎలా అనుకోవచ్చు కదా, log a log b అనుకుంటే log a/b 1/b. ఇక్కడ b ఏంటి, 1/9. సో ఈ 9 అనేది న్యూమరేటర్కి వెళ్తుంది. సో న్యూమరేటర్ వెళ్తే 1/40 log 9. 1/9. సో ఈ 9 న్యూమరేటర్ వెళ్తుంది కాబట్టి log 9. 1/40. సో దీన్ని 9 ఏమని రాయొచ్చు, 3 స్క్వేర్ అని రాయొచ్చు, ఎందుకంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. సో మనకి ఇంకొక ఫార్ములా ఏంటంటే log a పవర్ m ఉంటే మనకి m ఇంటూ log a అని రాయొచ్చు. సో మన పవర్ని ముందుకు తీసుకొచ్చేయచ్చు. సో అందుకని ఈ పవర్ని ముందుకు తీసుకొస్తే 2 log 3 బై డినామినేటర్ మనకి 40 ఉంది. సో హియర్ 2 టేబుల్ 20 టైమ్స్. సో log 3 20. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనకి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్స్టిట్యూషను. నెక్స్ట్ మనం డినామినేటర్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూసుకుని అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సాల్వ్ చేస్తే ఈజీగా ఈ ప్రాబ్లం అనేది ఫినిష్ అవుతుంది. సో ద 7th వన్. సో మనకి ఇక్కడికి 6 కంప్లీట్ అయ్యే 7th వన్. ఇంటిగ్రల్ 0 to pi x sin cube x by 1 plus cos square dx. సో దిస్ ఇస్ TS 15 and 18. సో దీనికి మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో యూజ్ చేసిన ఫార్ములా ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో మనకి 0 to a f of x dx ఉంటే మనం a minus x సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సేమ్ అదే విధంగా 0 to pi ఉంది, ఇక్కడ ఏ ప్లేస్లో మనకి పై ఉంది. సో కాబట్టి 0 to pi, సో x ప్లేస్లో మనం పై మైనస్ ఎక్స్. సో a మైనస్ ఎక్స్ కదా, ఇక్కడ మనకి ఏ ప్లేస్లో పై ఉంది కాబట్టి పై మైనస్ ఎక్స్ సైన్ క్యూబ్ పై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ పై మైనస్ ఎక్స్ డిఎక్స్. సో పై మైనస్ ఎక్స్ సైన్ క్యూబ్. సో సైన్ క్యూబ్ ఇది 180 మైనస్ ఎక్స్. 180 మైనస్ ఎక్స్ మనకి ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రెంట్లో. సో సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. 0 to pi. సో మనకి మల్టిప్లికేషన్ చేస్తే పై సైన్ క్యూబ్ ఎక్స్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్. సో మనం ఈ రెండాటిని సపరేట్ చేద్దాం. ఎలా అంటే a మైనస్ b బై c అని ఒకటి ఉంటే మనం దీన్ని a బై c మైనస్ b బై c అని రాయొచ్చు కదా. సో అదేవిధంగా 0 to pi పై సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 0 to pi ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో దీన్ని సైన్ క్యూబ్తో మల్టిప్లై చేసాం. సో దెన్ నెక్స్ట్, సో మనకి ఈ పార్ట్ చూసుకుంటే ఈ పార్ట్ అంటే క్వశ్చన్లో ఉంది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో పార్ట్. సో దీన్ని ఐ అనుకున్నాం కదా. సో దీని ప్లేస్లో మనం ఐ రాసుకుంటే ఇక్కడ మైనస్ ఐ ఉంది. సో ఇటువైపుకి వెళ్తే ప్లస్ ఐ అవుతుంది. ఐ ప్లస్ ఐ విల్ బికమ్ 2i ఈజ్ ఈక్వల్ టు హియర్ మనకి ఇక్కడ కాన్స్టెంట్ పై అనేది కాన్స్టెంట్. సో మనం బయట తీసుకొస్తే పై 0 to pi సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత మనం సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. సో సబ్స్టిట్యూషన్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలంటే కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ. సో కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకుంటే మనకి
డి డిఫరెన్షియేషన్ చేస్తే సో డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటి మైనస్ సైన్ ఎక్స్. సో మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు టీటీ. సో ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అనేవి చేంజ్ అవుతాయి. సో మనం ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కాస్ 0 వాల్యూ ఈజ్ 1. సో ద లోవర్ లిమిట్ ఈజ్ 1. అండ్ ఎక్స్ ఈక్వల్ టు పై సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ పై ఈజ్ ఈక్వల్ టు -1. సో ద అప్పర్ లిమిట్ టీ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ మనకి 2a ఉంది కదా. సో 2 అనేది ఇటువైపుకి వెళ్తే మనకి π/2 అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు π/2 0 టు π sin³ x బై 1 ప్లస్ cos² x dx. సో ఇప్పుడు మనం తీసుకున్న సబ్స్టిట్యూషన్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ చేంజ్ చేసి ఇప్పుడు రాద్దాం. సో π/2. సో మనకి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ -1 1 వచ్చాయి కదా. సో -1 1 to -1 sin² x. సో మనకి ఇక్కడ -sin x dx ఈక్వల్ టు dt అయింది. సో మనం sin³ xని ఏమని రాసుకోవచ్చు sin² x sin x అని రాయొచ్చు. సో మనకి ఈ sin x ప్లేస్లో ఈ మైనస్ అనేది ఇటువైపుకి వెళ్తే మనకి సో sin x dx ఈజ్ ఈక్వల్ టు -dt అవుతుంది. సో ఈ sin x ప్లేస్లో మనం -dt రాసాం. నెక్స్ట్ మనం cos xని ఏమనుకున్నాం t అనుకున్నాం. సో కాబట్టి 1 ప్లస్ t². ఇక్కడ cos² ఉంది కాబట్టి t². π/2 1 to -1. సో ఇక్కడ మనకి ఒక ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ఉంది. ఏంటది మనకి sin² x ప్లస్ cos² x ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి ఇక్కడ sin² x ఉంది. సో sin² x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్. సో ఇది మైనస్ అవుతుంది కాబట్టి 1 మైనస్ cos² x. సో 1 మైనస్ cos² x అవుతుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ని ముందుకు తీసుకొద్దాం. 1 మైనస్ ఇక్కడ cos xని ఏమనుకున్నాం మనం t అనుకున్నాం. సో మనం cos ప్లేస్లో t సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 మైనస్ t² dt. సో ఈ మైనస్ మనకి ఇక్కడ వచ్చింది. సో sin² x in place of sin² x we are writing 1 minus t². Next same as it is 1 plus t². π/2 integral 1 to -1 t² -1. సో ఇక్కడ మనకి మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ 1 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ t² బై 1 ప్లస్ t² dt. ఇలా అప్లై చేయాలన్నా మనకి అవట్లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ నేను +1 యాడ్ చేసి -1తో సబ్ట్రాక్ట్ చేశాను. సో t² -1. సో దాని నుంచి t². సో +1 -1 ఏమవుతుంది -2 అవుతుంది. సో 1 ప్లస్ t² ఒక ఆర్డర్లో రాస్తే 1 ప్లస్ t² -2 వచ్చింది. సో π/2 1 to -1 1 ప్లస్ t². సో మనం దీన్ని ఏం చేసాం +1 -1 యాడ్ చేసి ఈ ఫామ్ తీసుకొచ్చాం. సో 1 ప్లస్ t² -2 బై 1 ప్లస్ t² dt. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మనని డివైడ్ చేద్దాం ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి a మైనస్ c బై b అని ఉంటుంది. దీన్ని ఏమని రాయొచ్చు a/b మైనస్ c/b. సో అదేవిధంగా ఇక్కడ మనకి 1 ప్లస్ t² బై 1 ప్లస్ t² -2 బై 1 ప్లస్ t² రాద్దాం. సో అలా రాస్తే మనకి 1 ప్లస్ t² బై 1 ప్లస్ t² -2 బై 1 ప్లస్ t² వస్తుంది. సో 1 ప్లస్ t² 1 ప్లస్ t² 1 టైమ్. సో 1 మైనస్ 2 బై 1 ప్లస్ t² dt. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సపరేట్గా ఇంటిగ్రల్ అంటే 1కి సపరేట్గా -2 బై 1 ప్లస్ t²కి సపరేట్గా అప్లై చేద్దాం. సో మనం అలా అప్లై చేసినట్టయితే π/2 ఇంటిగ్రల్ 1 to -1 dt మైనస్ ఇంటిగ్రల్ 1 to -1 2 బై 1 ప్లస్ t² dt. సో ఇలా అప్లై చేస్తే మనకి 1కి ఇంటిగ్రల్ ఏంటి x వస్తుంది. సో ఇక్కడ మనకి t అనేది ఉంది కాబట్టి t వస్తుంది. π/2 t మనకి ఇక్కడ ఏమున్నాయి 1 ఉంది -1 ఉంది. సో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేద్దాం. నెక్స్ట్ మైనస్. సో ఇది ఏ ఫార్ములా ఉంది సో tan ఇన్వర్స్ ఫార్ములా. సో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 అనే దాన్ని బయటికి తీసుకొస్తే మనకి ఏముంటుంది 1 బై 1 ప్లస్ t². సో 1 బై 1 ప్లస్ t²కి ఇంటిగ్రల్ ఏంటంటే tan ఇన్వర్స్. సో tan ఇన్వర్స్ t. ఇక్కడ మనకి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ 1 -1 ఉంది కాబట్టి 1 -1 π/2. సో ఫస్ట్ మీకు ఏం చెప్పాను ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేసి నెక్స్ట్ మైనస్ పెట్టి మళ్ళీ t ప్లేస్లో లోవర్ లిమిట్ అప్లై చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ -1 అప్లై చేసాం. నెక్స్ట్ మైనస్ పెట్టాం. నెక్స్ట్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే 1 వచ్చింది. నెక్స్ట్ మైనస్. ఇక్కడ మనకి మైనస్ ఉంది కదా మైనస్. సో బ్రాకెట్ ఓపెన్ 2 tan ఇన్వర్స్. సో ఇక్కడ మనకి అప్పర్ లిమిట్ -1 మళ్ళీ మనం మైనస్ పెట్టాలి కాబట్టి -2 tan ఇన్వర్స్ 1. సో దీని తర్వాత π/2. సో -1 -2 -2 ఇంటూ tan ఇన్వర్స్ -1 ఏంటంటే -π/4. సో tan ఇన్వర్స్ -1 వాల్యూ ఏంటంటే π/4. సో π/4. tan ఇన్వర్స్ 1 వాల్యూ ఏంటి π/4. సో మనం దీని ప్లేస్లో మనం π/4 రాసాం. నెక్స్ట్
π/2. సో ఇక్కడ మనకు -2 ఉంది కాబట్టి -2. సో ఇక్కడ మనకి 2 టేబుల్లో 2 టైమ్స్ -π/2. ఇక్కడ మనకి 2 టేబుల్లో 2 టైమ్స్ π/2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ π/2. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ విల్ బికమ్ ప్లస్ π/2. సో -2 π/2 π/2. సో π/2 ఏమవుతుంది 2π/2. సో 2 గెట్ క్యాన్సిల్, మనకు పై మిగులుతుంది. సో పైని పాజిటివ్ కాబట్టి పై ముందుకు రాసాం, π-2. సో π/2 π-2. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఎయిత్ వన్లో మనకి ఒక ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లంకి లింక్ ఈ ప్రాబ్లం. సో మనకి ఈ ప్రాబ్లం వస్తే ఆఫ్ ద పార్ట్ ఈ ప్రాబ్లంలోనే ఉంది. సో ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం నేర్చుకుందాం. దిస్ ఈజ్ ఆల్సో 7 మార్క్ క్వశ్చన్, కానీ మనకి ఎప్పుడూ రాలేదు. కాకపోతే సేమ్ ఇదే స్టెప్, అంటే ఆఫ్ ద స్టెప్స్ నెక్స్ట్ ప్రాబ్లంలో ఉన్నాయి. సో కాబట్టి ఈ సమ్ కూడా నేర్చుకుందాం. దట్ ఈజ్ ఇంటిగ్రల్ 0 to π x/1 + sin x dx. సో దీనికి మనం ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్న ఫార్ములా 0 to a f of x dx ఈజ్ ఈక్వల్ టు, సో ఏంటి ఫార్ములా 0 to a f of e minus x dx. సో ఇది కాబట్టి ఫార్ములా మనకి ఇక్కడ పై ఉంది. సో π - x. సో x ప్లేస్లో మనం π - x 1 + sin π - x π - x. సో సైన్ అనేది 180 degrees సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్ కాబట్టి మనకి sin x వచ్చింది. π - x / 1 + sin x dx 0 to π. సో మనకి ఇక్కడ a - b/c ఉంటే దీన్ని ఏమని రాయొచ్చు, a/c - b/c అని రాయొచ్చు. సో అదేవిధంగా నేను సపరేట్ చేశాను, పై సపరేట్గా -x సపరేట్గా చేస్తే మనకి π/1 + sin x మైనస్ 0 to π x/1 + sin x dx. సో దీన్ని నేను సపరేట్గా రాశాను. సో ఇప్పుడు మనకి ఇది 0 to π x/1 + sin x అనేది క్వశ్చన్లో ఉంది. సో దీన్ని మనం i అనుకుందాం. సో π 0 to π 1/1 + sin x - i. సో ఈ i అనేది ఇటువైపుకి వస్తే మనకి i + i ఏమవుతుందంటే 2a అవుతుంది. సో దీన్ని ఫస్ట్లో మనం i అనుకుంటే, సో i + i ఈజ్ ఈక్వల్ టు 2a అవుతుంది. సో 2a ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ పై అనేది కాన్స్టెంట్ కాబట్టి పైని బయట తీసుకొచ్చాం. సో π 0 to π 1 - sin x cos²x. సో ఈ స్టెప్ ఎలా వచ్చిందంటే మనకి, సో మనకి ఇక్కడ క్వశ్చన్లో 1/1 + sin x ఉంది కదా ఈ స్టెప్. సో దీన్ని నేను 1 - sin xతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి అగైన్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి ఈ టర్మే వస్తుంది. సో ఇక్కడ మనకి 1 - sin x, ఇది a + b a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a + b a - b అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, a² - b² కదా. సో a² - b² అంటే ఇక్కడ మనకి 1 - 1² అంటే 1 sin². సో మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీలో మనకి sin² x + cos² x ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంటుంది. సో మనకి ఇక్కడ సైన్ అనేది ఇటువైపుకి వెళ్తే ఏమవుతుంది, 1 - cos² అవుతుంది. సో మనకి cos² x ఈజ్ ఈక్వల్ టు 1 - sin² x. అంటే 1 - sin² x దేనికి ఈక్వల్, cos² xకి. సో దాని ప్లేస్లో నేను 1 - sin x బై, సో దీని ప్లేస్లో నేను cos² x రాశాను. సో ఇలా మనకి ఈ స్టెప్ అనేది వచ్చింది. సో π 0 to π 1 - sin x cos²x. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో సేమ్ దీనిలాగే ఫ్రాక్షన్స్ని సపరేట్ చేయాలి. సో ఫస్ట్ మనం 1/cos² x చేస్తాం. నెక్స్ట్ -sin x cos² x చేస్తాం. సో 1/cos² x అంటే ఏంటి, sec² x. నెక్స్ట్ వచ్చేసి sin x cos² x. సో sin x cos² x నేను ఎలా రాస్తానంటే sin x cos x అని రాస్తాను. అంటే మనకి cos² 2 కాస్ట్లు ఉన్నాయి కాబట్టి 1/cos x అని రాశాను. సో 1/cos x ఏమవుతుంది, మనకి secant x అవుతుంది. నెక్స్ట్ sin x cos x ఏమవుతుంది అంటే tan x అవుతుంది. నెక్స్ట్ 2i ఈజ్ ఈక్వల్ టు π 0 to π. సో మనకి secant² x ఇంటిగ్రల్ ఏంటి, tan x. నెక్స్ట్ secant x tan x ఇంటిగ్రల్ ఏంటి, secant x. సో ఇంటిగ్రల్ secant² x ఈజ్ ఈక్వల్ టు tan x. ఇంటిగ్రల్ secant x tan x ఈజ్ ఈక్వల్ టు secant x. సో ఆ ఫార్ములాని అప్లై చేసి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ 0 to π అని రాశాను. నెక్స్ట్ 2 అనేది ఇటువైపుకి వస్తే π/2 అవ్వింది. నెక్స్ట్ మనం ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేసిన తర్వాత మైనస్ పెట్టి లోవర్ లిమిట్ అప్లై చేయాలి. సో అప్పర్ లిమిట్ x ప్లేస్లో π సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ మైనస్ పెట్టి x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ మనకి tan π వాల్యూ 0. నెక్స్ట్ secant π వాల్యూ -1, tan 0 వాల్యూ 0, secant 0 వాల్యూ 1. సో ఇక్కడ మన ప్లేస్లో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే i ఈజ్ ఈక్వల్ టు π/2. సో π వాల్యూ 0,
మైనస్ సీకెండ్ పై వాల్యూ ఎంత -1. సో మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. సో +1 మైనస్ 0 - 1. సో మనకి ఏమొచ్చింది I = π/2 ఇంటూ 2. సో ఇక్కడ మనకి 1 ఇక్కడ ఒకటి ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 1 2. 2 గెట్ క్యాన్సిల్. సో ద ఆన్సర్ ఈజ్ π. సో లాస్ట్ వన్ 8th వన్. సో ప్రీవియస్ చేసిన ప్రాబ్లం చేస్తే సో ఆఫ్ ద పార్ట్ ఈ ప్రాబ్లంలోనే ఉంటుంది. సో దట్ ఈస్ ఇంటిగ్రల్ 0 to π x sin x by 1 + sin x. సో TS 16 అండ్ AP 15. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ మనం I అనుకుందాం. సో I = 0 to π x sin x by 1 + sin x dx. సో మనకి ఫస్ట్ నుంచి యూస్ చేస్తున్న ఫార్ములా 0 to a f of x dx is equal to 0 to a ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. సో మనకి ఇక్కడ x ప్లేస్లో π మైనస్ x రాస్తాం, ఎందుకంటే ఇక్కడ ఏ ప్లేస్లో మనకి π ఉంది కాబట్టి. π మైనస్ x sin x ప్లేస్లో మనం π మైనస్ x 1 + sin π మైనస్ x. sin అనేది π మైనస్ x అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో సెకండ్ క్వాడ్రంట్లో మనకి sin అనేది పాజిటివ్ కాబట్టి అగైన్ వీ గెట్ sin x. సో π మైనస్ x sin x dx by 1 + sin x. సో మనం ఫ్రాక్షన్స్ని సపరేట్ చేద్దాం. సో సపరేట్ చేస్తే π sin x, π ఇంటూ sin x, π sin x మైనస్ x ఇంటూ sin x by 1 + sin x dx వచ్చిన తర్వాత దీన్ని సపరేట్ చేస్తున్నాం. సో π sin x by 1 + sin x మైనస్ x sin x by 1 + sin x. సో ఈ పార్ట్ చూసుకుంటే మనకి ఈ పార్ట్ అంతా క్వశ్చన్లో ఉంది. సో దీన్ని I అనుకుందాం మనం. మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక I ఉంది కాబట్టి ఈ -i ఇటువైపుకి వెళ్తే I + i విల్ బికమ్ 2i. సో 2i = ఇక్కడ π అనేది కాన్స్టెంట్ కాబట్టి పైన బయట తీసుకొస్తే మనకి ఇంటిగ్రల్ 0 to π sin x by 1 + sin x వస్తుంది. సో ఇక్కడ మనం సో పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేయొచ్చు, లేదంటే మనం ఇక్కడ సింపుల్గా 2i = π. సో నేను ఇక్కడ +1 యాడ్ చేసి -1తో సపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోతే అగైన్ వి గెట్ ద sin x by 1 + sin x. సో +1 యాడ్ చేశాను, -1తో సపరేట్ చేశాను. సో ఇప్పుడు ఈ టర్మ్ని విడిగా తీసుకొస్తే మనం 1 + sin x by 1 + sin x మైనస్ 1 by 1 + sin x. సో దీన్ని సపరేట్ చేశాను. సో ఇక్కడ ఎలా అయితే చేసామో మనం సో సేమ్ అదే విధంగా సపరేట్ చేసాం. సో ఇక్కడ ఎలా అయితే సపరేట్ చేసామో ఇక్కడ సేమ్ అదే విధంగా. సో 1 + sin x 1 + sin x 1 టైం. సో 1 మైనస్ 1 by 1 + sin x dx. సో నెక్స్ట్ 1 మైనస్ 1 by 1 + sin x dx. సో 1 1 క్యాన్సిల్ అయిన తర్వాత ఇప్పుడు 1 వచ్చి. సో ఇప్పుడు సపరేట్గా ఇంటిగ్రేషన్ చేద్దాం. సో 0 to π 1 dx అండ్ -0 to π 1 మైనస్ sin x by 1 + sin x. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ప్రీవియస్ ప్రాబ్లంలో చేసినట్టు విధంగానే సో 1 మైనస్ sin xని మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. సో సేమ్ ప్రాబ్లం ఇక్కడ నుంచి మనకి ప్రీవియస్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. సో దట్ ఈస్ మనం ఇక్కడ 1 by 1 + sin xని 1 మైనస్ sin x ఇంటూ 1 మైనస్ sin x చేసాం. సో ఇక్కడ మనకి a మైనస్ b a + b ఫామ్లో ఉంది కాబట్టి a² - b². అప్పుడు మనకి ఏమొస్తుంది 1 మైనస్ sin² x. సో 1 మైనస్ sin² x దీనికి ఈక్వల్ cos² x. సో మనకి న్యూమరేటర్లో 1 మైనస్ sin x by cos² x dx. సో దీన్ని మనం సో ప్రీవియస్ ప్రాబ్లం లాగానే సపరేట్ చేస్తే 1 by cos² x మైనస్ sin x by cos² x. సో దీనికి ఈక్వల్ sec² x. సో దీన్ని ఏమని రాయొచ్చు sin x by cos x అని రాయొచ్చు ఇంటూ 1 by cos x. సో 1 by cos x secant xకి నెక్స్ట్ sin x by cos x tan x. సో ఇంటిగ్రల్ sec² x ఫార్ములా ఏంటి మనకి tan x అండ్ 1కి ఏంటి మనకి x 0 to π. సో sec² x ఇంటిగ్రల్ ఈజ్ tan x అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ secant x tan x ఫార్ములా ఈజ్ secant x. సో ఇంటిగ్రల్ sec² x is equal to tan x. ఇంటిగ్రల్ secant x tan x is equal to secant x. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అప్పర్ లిమిట్ అప్లై చేసిన తర్వాత లోవర్ లిమిట్ అప్లై చేయాలి. సో మధ్యలో మనం మైనస్ పెట్టాలి. సో ఫస్ట్ మనం పై అప్లై చేసాం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పై ఇంటూ సో ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ అప్లై చేయాలి. సో అప్పర్ లిమిట్ అప్లై చేసిన తర్వాత మైనస్ పెట్టి లోవర్ లిమిట్ అప్లై చేయాలి. సో అప్పర్ లిమిట్ పెట్టి సో ఎక్స్ ప్లేస్లో మనం పై అప్లై చేసాం tan π మైనస్ secant π మైనస్ tan 0 minus secant 0. Now pi minus 0 is pi. Pi into pi, pi² minus pi. So tan pi value is 0, 0 minus secant pi value is -1, minus tan 0 value is 0, -1.
So here minus into minus plus 1. Here minus into minus plus 1. 1 plus 1, 2. So pi square minus 2 pi. So this is the answer.